నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మరికొద్ది రోజుల్లో 2024 కి వెల్కమ్ చెప్పబోతున్నాం. అంటే 2023 చివరి ఏడాదికి వచ్చేసాం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో కొంతమంది ముద్దుగుమ్మలు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయాలను మన యోయో సినీ టాకీస్ లో తెలుసుకుందాం. ఆషికా రంగనాథ్. ముందుగా ఆషికా విషయానికి వస్తే ఈ కర్ణాటక బ్యూటీ తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నందమూరి హీరోతో పడింది. ఇక కెరియర్ కు తిరిగే లేదనుకుంది. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకు మరో అవకాశం దక్కడానికి చాలా సమయం పట్టింది. అవంతిక దసాని. ఈ భామ ఉప్పలపాటి రాకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన నేను స్టూడెంట్ సార్ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులో లాంచ్ అయింది. బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కుతుంది అనుకుంది. కానీ ఈ సినిమా ఆమె కెరియర్ లోనే దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. సాక్షి వైద్య. ఈ భామ అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మొదటి సినిమా ఆమెకు దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందించింది. తర్వాత వరుణ్ తేజ్ హీరోగా గాంధీవదారి అర్జున అనే సినిమాతో మరోసారి లక్ పరీక్షించుకునే ప్రయత్నం చేసుకుంది. కానీ అది కూడా దారుణంగా డిజాస్టర్ తో నిలవడంతో ఆమెకు 2023 రెండు టాలీవుడ్ డిజాస్టర్స్ ను అందించినట్టు అయింది. యుక్తి తరేజా. నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి అనే సినిమాతో ఈ భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవాలనుకున్న ఈ భామకు ఆ సినిమా దారుణంగా ఫలితాన్ని అందించింది. గీతికా తివారీ. తేజ దర్శకత్వంలో దగ్గుపాటి రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతూ చేసిన అహింస సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే ఆమెకు తెలుగులో మంచి ఎంట్రీ దొరికింది అనుకుంది. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ఆమెకు మళ్ళీ అవకాశాలే దక్కలేదు. గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్ ఈ ఇద్దరు బాలీవుడ్ భామలు. రవితేజ హీరోయిన్ గా నటించిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరికి ఈ సినిమా అనూహ్యంగా హ్యాండ్ ఇచ్చింది. ప్రగతి శ్రీవాస్తవ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన ఈ పెద్ద కాపు సినిమా ద్వారా ప్రగతి తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు ఈ సినిమా ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. అనికా సురేంద్రన్. బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ బుట్టబొమ్మ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై అనిక కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. ఐశ్వర్య మీనన్. ఈ మలయాళీ భామ నిఖిల్ హీరోగా నటించిన స్పై అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని టాలీవుడ్ లో పాగా వేయాలనుకుంటే ఆ సినిమా మాత్రం ఆమెకు ఏ మాత్రం కలిసి రాలేదు. మరి 2024 అయినా ఈ భామలకు కలిసి వస్తుందో లేదో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.